నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మాదక ద్రవ్యాల కట్టడికి అధికారులు తీసుకుంటూ ఉన్న కఠిన చర్యలలో భాగంగా ఈ ఏడాది కేవలం 6 నెలల్లోనే వందలాది మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి మొత్తం వివిధ దేశాలకు చెందిన 614 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి దేశ బహిష్కరణ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2026 జనవరి 1 నుంచి జూన్ 23వ తేదీ వరకు కువైట్ దేశంలో 1200 మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 1564 మంది నిందితులుగా తేలింది. వీటితో పాటు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిపైన వచ్చిన ఫిర్యాదులు 346కు చేరుకున్నాయని చెప్పేసి, అలాగే 304 ఫిర్యాదులను కూడా సంబంధిత విభాగాలు పరిష్కరించాయి. ఇందులో 305 ఫిర్యాదులు పురుషులపైన రాగా 41 ఫిర్యాదులు మహిళపైన వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఈ 6 నెలల కాలంలో అధికారులు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 323 కిలోల కంటే ఎక్కువ మాదక ద్రవ్యాలు, 6.35 లక్షల మత్తు పదార్థాల మాత్రలను సీజ్ చేశారు. పట్టుబడిన వాటిలో 188 కిలోల హ్యాషిష్, 33 కిలోల షాబు, 11 కిలోల హెరాయిన్, 59 కేజీల marijuana, 17 కేజీల రసాయన పదార్థాలు, 12 కేజీల కొకైన్ ఉన్నాయి. వీటితో పాటు 3.087 కిలోల లిరికా పౌడరు, 5 కేజీల క్యాప్టాగాన్ పౌడర్ లభించాయని చెప్పేసి, అలాగే మద్యం అక్రమ రవాణా విక్రయాలపైన జరిపిన దాడుల్లో 9394 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.